హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హితా కలెక్షన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో శారీ కొంగు ముళ్ళు ఎలా వేయాలో చూద్దామండి. అస్సలు స్టిచ్చింగ్ ఐడియా లేని వాళ్ళు, ఇంతవరకు ఏది ట్రై చేయని వాళ్ళు కూడా ఈజీగా ఇది నేర్చుకోవచ్చు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీ పట్టు చీరలకి మీరే వేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. బేసిక్‌లో ఇది ఉంటుంది కాబట్టి నేను ఇది ఫస్ట్ చెప్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇంకా డిఫరెంట్‌వి కావాలి అంటే డిఫరెంట్‌వి కూడా నేను వీడియోస్ చేసి పెడతాను. నేను ప్రస్తుతానికైతే ఈ బీడ్స్ తీసుకున్నాను. కొంచెం చిన్నవి వైట్ కలర్. మామూలుగా మనం హెమ్మింగ్ చేసే నీడిల్ ఉంటుంది కదండీ, దానికి 2 వరుసల దారం పెట్టేసుకోండి. దారం మరీ ఎక్కువ పొడవు ఉండకుండా చూసుకోండి. మన శారీలో నుంచి కొంచెం లావు మరీ ఎక్కువ ఉండకుండా, మరీ తక్కువ ఉండకుండా ఇలా థ్రెడ్ తీసేసుకోండి. తీసుకొని ఏదైతే నీడిల్ ఉందో నీడిల్ నుండి మీరు తీసుకున్న బీడ్స్ ఉంటాయి కదండి, అది తీసుకొని కొంచెం లాగినట్టుగా చేస్తే ఈ బీడ్లో నుంచి మీకు ఇలా థ్రెడ్స్ బయటకు వస్తూ ఉంటాయండి. ఇది బార్డర్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. బార్డర్ తర్వాత మిడిల్లోవి ఈజీగానే వచ్చేస్తాయి. మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ మిడిల్‌లో ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్‌కి బార్డర్స్ కంప్లీట్ చేయండి. ఇలా మీరు చూడండి, థ్రెడ్స్ అన్నీ స్ట్రెయిట్‌గా అనుకొని జస్ట్ మీరు నార్మల్ ముడి వేస్తారు కదండీ, అదే ముడి వేసుకోండి. లాగేటప్పుడు మాత్రం ఏదైతే ముడి ఉంటుందో అది పూసకి దగ్గరగా ఉండేలాగా మీరు అడ్జస్ట్ చేసుకొని లాగాలి. చూడండి, ఇంతే, చాలా సింపుల్. బార్డర్ అయిపోయిందండి. చూడండి ఎంత సింపుల్గా లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కదా. మామూలుగా మనం ఓన్లీ ముడి వేయడం కంటే ఇలా బీడ్స్తో వేసుకుంటే చాలా లుక్ డిఫరెంట్ వస్తుంది. ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. సూది తీసుకొని ఎంత కావాలో అంత పెట్టేసుకొని నీడిల్లో నుంచి మీరు ఏదైతే బీడ్స్ తీసుకుంటారో, పూస తీసుకుంటారు కదండి, అది పెట్టేసుకొని ఆ పూసలో ఉన్న హోల్ ఉంటుంది కదండి, అందులో నుంచి మీరు లాగేయడమే. చూడండి, నిదానంగా లాగితే మీకు వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తే మాత్రం బార్డర్ దగ్గర ప్రాక్టీస్ చేయకండి, మిడిల్లో ప్రాక్టీస్ చేయండి. అలా అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీరు చేయగలరు అన్న కాన్ఫిడెంట్ కూడా మీకు వస్తుంది. కొంచెం నీట్గా థ్రెడ్స్ అన్నీ నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్ట్రెయిట్గా థ్రెడ్స్ అనుకున్న తర్వాత మీరు ముడి వేసుకోండి. చూడండి, ఎలా పైన ఉన్న దారాలు కూడా మీకు స్ట్రెయిట్గా వచ్చేలాగా చూసుకొని జస్ట్ ఇలా ముడి వేసుకుంటే సరిపోతుంది. మీరు లాగే అప్పుడు ముడి మధ్యలో కాకుండా మీకు ఏదైతే పూస ఉందో దాని పక్కనే ముడి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ లాగాలి. చూడండి, ఫింగర్స్ కొంచెం యూస్ చేసి ఆ ముడి ఏదైతే ఉందో అది పూస పక్కకే వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా. కొంచెం మీరు గట్టిగా లాగండి, లేదంటే ముడి లూజ్గా ఉంటే ఊడిపోయి పూస కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జరీ కాబట్టి మీరు కొంచెం ఎక్కువ గట్టిగా లాగండి. అలా కాకుండా మీరు జరీ లేకుండా నార్మల్గా పట్టు చీరల బార్డర్ కాకుండా మిడిల్ పార్ట్ అయితే సిల్క్ ఉంటుందండి. సిల్క్ అయితే మీకు అంతగా గట్టిగా లాగాల్సిన అవసరం ఏమి ఉండదు. జరీ కాబట్టి కొంచెం మీరు గట్టిగా లాగి ముడి కరెక్ట్గా వేసుకోండి, సరిపోతుంది. చూడండి ఒకసారి మళ్ళీ ఎంత ఈజీగా ఉందో. చూడండి ఎంత సింపుల్గా వస్తుందో. అంతే అండి, ముడి మాత్రం కంపల్సరీ పైవైపు వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఈసారి కంపల్సరీ మీ శారీకి ట్రై చేయండి. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఇది పెద్ద విషయమేం కాదు. చూడండి, ఇలా 2 వరుసలు కూడా మీరు వేసుకోవడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ.